సో మీరు ఇంతకుముందు చెప్పారు అంటే డీవీ కేసుకు ఈ 498 మెయిన్‌గా డిఫరెన్స్ ఏంటి అని చెప్పారు. అంటే పెళ్ళైనటువంటి మహిళలు ఈ 2 సందర్భాలు కూడా వాళ్ళకి హింసను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 2 కేసులు కూడా పెట్టొచ్చా మేడం పెళ్ళైనటువంటి వాళ్ళు? ఆ! జనరల్‌గా పెడతారు. ఎందుకు అంటే ఇప్పుడు 498 అనేది ఒక దీని గురించి. డౌరీ. అంటే మనకి హెరాస్మెంట్‌కి గురైనప్పుడు డౌరీది ఎక్కువ టార్చర్ పెడుతున్నప్పుడు పెడతారు. అది ఒక డొమెస్టిక్ వయలెన్స్ ఏందంటే పెళ్ళ అందులో బండిల్ ఆఫ్ రిలీఫ్స్ ఉంటాయి. ఓకే. అప్లికేషన్ పెడతారు మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 12 దాని కింద. అప్లికేషన్ పెట్టినప్పుడు ఇప్పుడు అడ్వాంటేజెస్ ఈ యాక్ట్‌కి ఏందంటే మనకి డీవీసీ యాక్ట్‌కి అన్ని అంటే సెక్షన్ 18-22 వరకు కూడా బండిల్ ఆఫ్ రిలీఫ్స్ అంటాం. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఒక కేసు వేసామనుకో ఆ కేసు వరకే పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇక్కడ మనకి రెసిడెన్షియల్ ఆర్డర్, ప్రొటెక్షన్ ఆర్డర్, కస్టడీ ఆర్డర్స్ ఇట్లా కాంపన్సేషన్ ఇన్ని వస్తాయి. అంటే రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్ కానీ భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కానీ కలిసి ఉన్న దాంట్లో సడన్గా గొడవలు పడ్డప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపో అని అన్నప్పుడు ఆ మహిళ వెళ్ళి రోడ్డు మీద పడలేదు, ఏది రూఫ్ లేకుండా అవుతుంది. సో అలాంటప్పుడు ఆ పొజిషన్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేయకుండా ఆమెను అక్కడే ఉంచేటట్టుగా కోర్టు ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటి, ఒకవేళ ఆ పొజిషన్ని డిస్టర్బ్ చేయకుండా రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తూ ఇంకోటి వాళ్ళ బంధువులు కానీ వీళ్ళని కానీ ఆమెని పొజిషన్ నుంచి డిస్పోజెస్ చెయ్యకుండా కూడా చేయొచ్చు. అదొకటి. సో లేదు అంటే ఆల్టర్నేట్ ఇది ఇట్లా ఇంపార్టెంట్, ఇది సేల్కి పెట్టాము అయిపోయింది అని అన్న వేరే దాంట్లో ఆమెకి అదే తగ్గ ఆమె ఏ లైఫ్ అయితే ఉండేదో అదే తగ్గ ఈ రెసిడెన్స్ని బయట ఇప్పించమని చెప్తారు. అదొకటి. ఇంకోటి ఏంటి, ప్రొహిబిటరీ ఆర్డర్స్. ఇప్పుడు జాబ్ చేసే మహిళలకి ఒక్కొక్కసారి వెళ్ళిపోయి హస్బెండ్ అక్కడ గొడవ చేయటము, లేదా హస్బెండే కాకపోని వేరే లివింగ్లో ఉన్నోళ్ళు కూడా ఇన్నాళ్ళు మంచుకుంది ఇప్పుడు లేదు అని, సో అక్కడ కూడా వాళ్ళు ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇవ్వచ్చు, రిస్ట్రైన్ చేయొచ్చు. వీళ్ళు ఇలాంటివన్నీ లాకర్ ఆపరేట్ చేయటం కామన్గా ఉన్నవి ఇవన్నీ. సో అట్లనే ప్రొటెక్షన్ ఆర్డరు, ప్రొహిబిటరీ ఆర్డరు ఇట్లా చాలా ఉంటాయి. మీరు అన్నట్టుగా మహిళలు ఈవెన్ మెయింటెనెన్స్ కేసులు కూడా వేయొచ్చు. ఎందుకు వేస్తారంటే క్విక్ రిలీఫ్ ఉంటుంది మనకి. డొమెస్టిక్ వైలెన్స్లో క్విక్ రిలీఫ్ వస్తుంది. అంటే ఇమీడియట్ మెయింటెనెన్స్ కానీ ఏవైనా కానీ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అంటే ఈ మధ్యకాలంలో చాలామంది మీడియేషన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఆ మీడియేషన్లో ఈ డీవీ కేసులను కూడా సెటిల్ చేయొచ్చు మేడం? ఇది చాలా మంచి క్వశ్చన్ శ్రవణ్ గారు. జనరల్గా మీడియేషన్ అనేది ప్రతి ఒక్కరికి అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా సివిల్ కేసెస్ అన్నిటికీ అంటే ప్రాపర్టీ కానీ మనీ సూట్స్ కానీ ఈజ్మెంటరీ రైట్స్ కానీ అన్నిటికీ వర్తిస్తుంది. అట్లనే ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగినప్పుడు ఒక మెయింటెనెన్స్ కేసు ఉంటుంది, డీవీసీ ఉంటుంది, 498 ఉంటుంది. మీడియేషన్ బ్యూటీ ఏంటంటే ఇప్పుడు డీవీసీలో మీడియేషన్ సెంటర్కి పంపించారనుకోండి ఆ కేసుని, అక్కడ సెటిల్ అయిపోతే గనక దాంతో పాటు వేరేవి కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇటు మ్యారేజ్ డివోర్స్ పిటిషన్ కానీ మెయింటెనెన్స్ కానీ 498 కానీ ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో ఒకటేసారి ఈ కేసెస్ అన్నీ కూడా సెటిల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ కోర్టులోది వీళ్ళు రాసుకునేటప్పుడు అగ్రిమెంట్లో రాసుకుంటారు, ఇది కూడా ఆ కోర్టు ముందుకెళ్ళి చెప్తాము, ఇక్కడ కాంప్రమైజ్ అవుతాము అనేది. సో అప్పుడు అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మీడియేషన్ అనేది. జనరల్గా ఫ్యామిలీ కోర్ట్కి ఒక కేసు వెళ్ళిందంటే ఈవెన్ ఈదర్ డీవీసీ వెళ్ళిపోయి మెజిస్ట్రేట్ ముందున్న డివోర్స్ వెళ్ళిపోయి ఫ్యామిలీ కోర్ట్ ముందుకు వెళ్ళినా కానీ 498 వెళ్ళినా కానీ అక్కడ కూడా పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్స్ అది చేస్తారు. సో ఇవన్నిటికి కూడా ఫస్ట్ మీడియేషన్ అనేది ఫస్ట్ ఎగ్జాస్ట్ చేసుకున్నాకనే ఆ ట్రయల్ నడుస్తుంది, కేసు వెళ్తుంది.